నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. ఐఎంజీకి భూ కేటాయింపుల వ్యవహారంపై సిబిఐ దర్యాప్తు అవసరం లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నప్పుడు ఐఎంజీకి చేసిన భూ కేటాయింపుల వ్యవహారంపై సిబిఐ దర్యాప్తు జరిపించాలన్న పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. 2012లో సీనియర్ పాత్రికేయుడు ఏబీకే ప్రసాద్, న్యాయవాది శ్రీ రంగారావు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను తెలంగాణ హైకోర్టు కొట్టివేయగా ఇప్పుడు వారికి సుప్రీంకోర్టులో కూడా చుక్కెదురైంది. తెలంగాణ హైకోర్టు తీర్పులను సవాల్ చేస్తూ ఏబీకే ప్రసాద్, శ్రీ రంగారావు ఈ ఏడాది జనవరి 1న సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయగా ధర్మాసనం వాటిని డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ముందుగా ఈ అంశంపై డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అల్లాబక్షు గారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. అలాగే కాంగ్రెస్ అధికార ప్రతినిధి షేక్ సైదా గారు. నమస్తే అండి. అలాగే జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా వైస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మాతి వెంకటేశ్వర్లు గారు. నమస్తే సార్. అలాగే సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కోటేశ్వర గారు కూడా జాయిన్ అయ్యారు. సార్, కోటేశ్వర గారు, ఇది ఎప్పుడో యాక్చువల్గా 2001-2002 టైంలో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం మీద ఇప్పుడు ఇన్నాళ్ళకి సుప్రీంకోర్టు కొట్టివేసింది. అయితే సుప్రీంకోర్టుకు వెళ్ళింది ఈ ఇయర్ బిగినింగ్లో అంటే సార్, అంతకుముందు హైకోర్టు కొట్టివేసిందని చెప్పేసి. అసలు ఇన్ని సంవత్సరాలు ఎందుకు టైం పట్టిందో ఫస్ట్ అదొక మిస్టరీ. రెండోది, దీని నేపథ్యం చూస్తే ఈ ఐఎంజీ భూములకు సంబంధించి ఐఎంజీ భారత్ అకాడమిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ స్పెసిఫికల్లీ ఇది ఒక అంతర్జాతీయ సంస్థ అంట సార్. అయితే దీనికి హైదరాబాదులో కూడా ఈ స్పోర్ట్స్ పార్కుల్ని ఏర్పాటు చేసే క్రమంలో గచ్చిబౌలి అలాగే మామిడిపల్లి ఈ రెండు ప్రాంతాల్లో ఎకరం 50,000 చొప్పున 400 ఎకరాలు కేటాయించింది అప్పుడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే. అయితే దాన్ని సవాల్ చేస్తూ నెక్స్ట్ వచ్చినటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం దాని మీద ఒక అధికారుల కమిటీ వేసి ఇది అక్రమంగా జరిగిన భూ బదలాయింపు అని చెప్పేసి దీని మీద సిబిఐకి రెఫర్ చేయాలని చెప్పేసి జీవో ఇస్తే అప్పుడు సిబిఐ జాయింట్ డైరెక్టర్ ముందు మీరు ప్రాథమిక విచారణ చేసి దీంట్లో ఏమన్నా ప్రైమా ఫేసి ఉందని కనుక ఒక నిర్ణయానికి వస్తే అప్పుడు సిబిఐ గురించి ఆలోచిద్దామన్నప్పుడు అప్పట్లోనే సిబిసిఐడికి ఇస్తే కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదట సార్. మరి ఆ తర్వాత ఈ సీనియర్ పాత్రికేయులు ఏబీకే ప్రసాద్ గారు అలాగే రంగారావు గారు అని చెప్పేసి లాయర్ వీళ్ళిద్దరూ హైకోర్టులో పిల్ వేశారు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. ఆ తర్వాత రీసెంట్గా కొట్టివేసిన తర్వాత స్పెషల్ లీవ్ పిటిషన్ ఎస్ఎల్పీలు వేశారు సుప్రీంకోర్టులో, అవి కూడా కొట్టివేసింది. అసలు ఈ కేసు నేపథ్యం ఏంటి సార్? అసలు దీంట్లో ఏమైనా మెరిట్స్ ఉన్నాయి? మెరిట్స్ లేవని చెప్పేసి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినట్లుగా ఈరోజు మనం చూసాం సార్. ఒకసారి ఆడియో చూడ సార్, అది మీట్లో ఉంటుంది. ఇప్పుడు ఓకే సార్. ఓకే సార్, ఓకే. ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో కానీ లేదా సుప్రీంకోర్టులో కానీ కేసులు కొట్టేయడం అనేది సాంకేతిక పరమైనటువంటి కారణాలతోటి తప్ప అక్కడ ఆ కేటాయింపులో అక్రమం జరిగింది లేదా అక్రమం జరగలేదు అనేటువంటి నిర్ధారణలకి ఎక్కడ రాలేదు. ఎందుకు అంటే ఎంతో ఆలస్యంగా ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయానికి హైకోర్టులో చెప్పింది అదే, 6 సంవత్సరాల తర్వాత మీరు పిల్లు వేశారు, ఎందుకు వేశారు, 6 సంవత్సరాల తర్వాత పిల్లు వేయటం ఏంటి అనేటువంటి దాని మీద అక్కడ కొట్టేస్తే తర్వాత ఆ కొట్టేసినటువంటి దానికి అనుగుణంగానే దీనికి వచ్చేసరికి సుప్రీంకోర్టు కూడా చేసింది. అందువలన డెఫినెట్ గా దానిలో మన దేశంలో కానీ లేదా ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కానీ జరుగుతున్నటువంటి అవినీతి కానివ్వండి, అక్రమాలు కానివ్వండి, ఇవన్నీ కూడా చట్టంలో ఉన్నటువంటి లోపాలని ఒక ఆసరగా చేసుకొని నీకిది నాకది అనేటువంటి పద్ధతుల్లో అనేక మంది ఆ విధమైనటువంటి లబ్ధి పొందుతున్నారు. ప్రైవేట్ వ్యక్తులుగా ఉన్నటువంటి వాళ్ళు లేదా ప్రైవేట్ కంపెనీలు, అది విదేశీ అయినా స్వదేశీ అయినా. అట్ ది సేమ్ టైము అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా దాని తర్వాత మరొక రూపంలో లబ్ధి పొందటం అనేటువంటిది సాధారణంగా జరుగుతున్నటువంటి ప్రక్రియ. అందువలన ఇప్పుడు ఆ కేటాయింపులు జరిపింది ఉమ్మడి రాష్ట్రంలో
దాని మీద కేసులు అనేటువంటివి ఇక్కడ చిత్రమైనటువంటి విషయం ఏంటంటే మరి రాజశేఖర్ రెడ్డి గారు దాన్ని విచారణ లేదా పేరుతో చేశారు. అప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా యూపీఏ ప్రభుత్వమే, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. మరి ఎందుకని కనీసం కేసు నమోదు చేయకుండా ఇలాంటి చేశారు? వాళ్ళకి ఏమి తెలియదా? లేకపోతే ఇటువంటి చర్యల ద్వారా దాన్ని ఆ సంస్థను ఏమైనా తమ దారికి తెచ్చుకోవడానికి ఒక ప్రయత్నం చేశారా అనేటువంటి అనుమానాలు కూడా సహజంగానే తలెత్తుతుంది. అందుకని దీనిలో ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే పిల్లు వేసినటువంటి వాళ్ళు కానీ లేదా వీళ్ళు సచ్చీలురు కాదు అనేటువంటి వ్యాఖ్యతో కూడా హైకోర్టు దాన్ని కొట్టేసింది. అంటే సచ్చీలురు కానంత మాత్రాన ఒక అక్రమం జరిగిందని లేదా దాని మీద విచారణ ఏదో మరొక సంస్థతోటి విచారణ జరపాలని కోరటమే తప్ప అనేటువంటిది ఇక్కడ తలెత్తినటువంటి ప్రశ్న. అందుకని సచ్చీలూరు కాదు అనేటువంటి పేరుతోటి ఏబికే ప్రసాద్ గారిని సచ్చీలూరు కాదు అని ఎందుకన్నారంటే ఆయన వేరే ఇంకొక కేసులో వైఎస్ విజయం గారితో కలిసి కేసు వేశారనేటువంటిది దానిలో చూపిస్తున్నారు. అది సత్యం. అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే కోర్టు వ్యవహారాలు, కోర్టులు పరిగణిస్తున్నటువంటి తీరు, ఇవన్నీ కొన్ని సందర్భాల్లో సామాన్యులకు మాత్రం డెఫినెట్ గా కోర్టుల మీద న్యాయ వ్యవస్థ మీద, కోర్టుల మీద, న్యాయ వ్యవస్థల మీద లేదా వాటికి భాష్యం చెప్పేటువంటి న్యాయమూర్తుల మీద కూడా అనేక సందేహాలు తలెత్తుతున్నమాట వాస్తవం. అందువలన ఇది ఎప్పుడో ఉమ్మడి రాష్ట్రంలో జరిగింది. ఈ కేసు ద్వారా చంద్రబాబు నాయుడు గారికి పెద్దగా కలిసి వచ్చేది ఏమీ లేదు. నా అభిప్రాయం ప్రకారం సాంకేతిక పరమైనటువంటి కారణాలతోనే కొట్టేశారు తప్ప అక్రమాల గురించి హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఏమి చెప్పలేదు అనేది నేను చెప్పదలుచుకున్నాను. అంటే కోటేశ్వర గారు, ఇక్కడ అక్రమాల గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు దాని మీద ప్రాథమిక విచారణ జరగాలి కదా. ఎఫ్ఐఆర్ అయినా కనీసంగా నమోదైనప్పుడు కదా దాని తర్వాత మెరిట్స్ ఏంటని చూసేది. రెండో పాయింట్, మీరు అన్నట్లుగా ఇవి పిల్స్ వేసింది అంటే ఆన్ బిహాఫ్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఎవరైనా వేయచ్చు. పిల్ వేసినప్పుడు అంటే నాకు అనిపించింది సచ్యలత గురించి మాట్లాడటం వెనుక ఒకటి గత ప్రభుత్వ హయాంలో అంటే వైఎస్ఆర్ హయాంలో ఆ ప్రభుత్వ హయాంలో వేసినటువంటి దాని మీద ఎటువంటి ముందడుగు పడకపోగా విజయమ్మ గారి పిటిషన్లో ఈయన కూడా ఇంప్లీట్ అయి ఉన్నారు. ఒకటి అంటే గత ప్రభుత్వంతో అంటే ఆ ప్రభుత్వంతో వైఎస్ఆర్ గారితో ఉన్నటువంటి అక్కడ ఒక అసోసియేషన్ చేసినట్టుంది హైకోర్టు. రెండో వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి అప్పటికే జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్నటువంటి వ్యక్తి పబ్లిక్ ఇంట్రెస్ట్కి సంబంధించి అంటే ఆయన అది పర్సనల్ పక్కన పెడితే పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఇది పిల్స్ వేసినప్పుడు మరి కోర్టులు ఏమన్నా ఇది కూడా చూస్తాయేమో సార్. అందు గురించి ఆ వ్యాఖ్యానం ఏమైనా చేసి ఉండొచ్చేమో. ఇప్పుడు కోర్టు అదే కనుక ప్రాతిపదిక అయ్యేట్లయితే అరెస్టులు అయ్యి జైలు పాలైనటువంటి వాళ్ళు అప్రూవర్లుగా మారితే మరి అదే కోర్టులు అంగీకరిస్తున్నాయా లేదా? దాన్ని ఎట్లా చూడాలి? ఒకవేళ అదే తర్కం కనుక కరెక్ట్ అయ్యేట్లయితే మరి అనేక కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళు అరెస్ట్ అయిన తర్వాత అప్రూవర్లుగా మారుతున్నారు. అప్రూవర్లుగా మారేటువంటి వాళ్ళకి ఉన్నటువంటి రైట్ ఏమిటి? సచ్యలత. అది అప్రూవర్లుగా మారటం అనేటువంటిది. జైల్లో ఉన్నంత మాత్రాన ఒక బయట జరిగినటువంటి అక్రమం గురించి ఆ అక్రమం జరిగిందా లేదా అనేటువంటిది చెప్పాలి తప్ప ఆ కేసు వేసినటువంటి వాడు సచ్చీలుడా లేకపోతే సత్పురుషుడా లేకపోతే దుష్టుడా అనేటువంటిది న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు వ్యాఖ్యానించడం ఏమిటి అనేటువంటి ప్రశ్న సహజంగా. ఆ పేరుతో కనుక అయ్యేట్లయితే అనేక కేసుల్ని కొట్టేస్తారు. అనేక కేసులు ఎవరు వేయడానికి లేదు. అలా అన్నప్పుడు సచ్యలత వాళ్ళ పోలీస్ రికార్డులన్నీ తెప్పించుకుంటారా కోర్టు వాళ్ళు? ఈయనకి సచ్యలత లేదా నేర చరిత్ర కానీ లేకపోతే ఇంకోటి కానీ ఉందా అనే అన్నింటినీ తెప్పించుకుంటారా? లేదు కదా. అందుకని కొన్ని సందర్భాల్లో న్యాయమూర్తులు కోర్టులు చేసేటువంటి వ్యాఖ్యలు చెప్పేటువంటి భాష్యాలు ఆ వ్యవస్థ మీద నమ్మకాన్ని కోల్పోయేందుకు దారితీస్తున్నాయి. అందుకని ఇప్పుడు ఆ ఐఎంజీ సంస్థ ఏం చేసింది, ఆ భూములు ఏం చేసింది, తర్వాత అనేక ప్రభుత్వాలు మారాయి అని అది వేరే అంశం. అందుకని ఇక్కడ సాంకేతిక పరమైనటువంటి కారణాలతోనే ఇక్కడ ఆ పిల్స్ ని కొట్టేశారు అనేది నేను ఈ సందర్భంగా చెప్తాను. ఓకే, మాది వెంకటేశ్వర్లు గారు, సార్ మీ అబ్జర్వేషన్ ఏంటి? యాక్చువల్గా అయితే
ఏదైతే సంస్థకి ఐఎంజీ అనే సంస్థ ఉందో దానికి ఇచ్చినటువంటి భూ కేటాయింపుల్ని సేల్ డీడ్ని వైఎస్ఆర్ హయాంలోనే రద్దు చేశారట సార్. సో ఇక దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ కంటిన్యూషన్ ఆఫ్ దట్ డీల్. పక్కన పెడితే ఏ ఉద్దేశంతో ఆ భూ కేటాయింపులు జరిగాయి అనే ఒక దీంతోనే కదా అప్పుడు కేసు ఫైల్ చేసింది. కేసు ఫైల్ చేశారు కానీ ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదంటే, అంటే అసలు ఈ కేసు అసలు ముందుకే నడవలేదు అనుకున్న సందర్భంలో ఇన్ని సంవత్సరాల పాటు కూడా సుప్రీంకోర్టు దాకా వెళ్ళి పిల్స్ వేయటాలు లేదంటే స్పెషల్ లీవ్ పిటిషన్లు ఎస్ఎల్పీలు వేయటాన్ని ఎలా చూడాలి? నమస్కారం అండి, మీకున్న ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. మన టీవీ వీక్షకులకు శుభ సాయంకాలం. ఇప్పుడు మనం చట్టాలు చేసుకున్నాం, బ్రిటిష్ గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా చట్టాలు చేసుకున్నాం. మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది, అమల్లోకి రాకముందు చట్టాలు ఉన్నాయి, అమల్లోకి వచ్చిన తర్వాత చట్టాలు ఉన్నాయి. ఆ తర్వాత ఈ చట్టాలు అనేది శాసనసభ కానీ పార్లమెంట్ కానీ, కేంద్రంలో పార్లమెంటు, రాష్ట్రంలో శాసనసభ చేయటం అనేది చట్టాలు చేయటం వాటి ప్రాథమిక విధి. దానికి తోడు కోర్టులు కూడా, అంటే భారతదేశంలో సుప్రీంకోర్టు, వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి హైకోర్టు తమ యొక్క తీర్పుల ద్వారా కూడా చట్టాలను చేసేటువంటి పరిస్థితి ఉంది. దాన్నే జడ్జిమెంట్ లా అని మనం అంటాం. ఇక్కడ ఐఎంజీ భూములు కేటాయింపు 2003లో జరిగింది. ఆ తదుపరి 2004లో గవర్నమెంట్, రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత దాని మీద రివ్యూ చేసి ఆ గవర్నమెంట్ ఆ డీల్ని క్యాన్సిల్ చేసింది. క్యాన్సిల్ చేసేటప్పుడు ఆ డీల్లో ప్రైమా ఫేసి మెటీరియల్ ఏమైనా ఉందా, ఏమన్నా క్విడ్ ప్రోకో జరిగిందా, లేదంటే దాంట్లో ఏమన్నా మాల్ ప్రాక్టీసెస్ కానీ మిస్అప్రాపరేషన్ కానీ జరిగిందా లేదనేది వాళ్ళు చెప్పారో లేదో మనకైతే మెటీరియల్ లేదు. ఎందుకంటే ఇట్ ఈస్ ఆఫ్ ది ఇయర్ 2004 ఆర్ 2006. ఇట్ వాజ్ 2006. సరే, అది అయిపోయింది. ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ది దెన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మీ ప్రకారంగానే సిబిఐ వాళ్ళకి లెటర్ రాసింది, దీన్ని ప్రోబ్ చేయండి, దీని మీద మాకు అనుమానాలు ఉన్నాయని. దాని మీద సిబిఐ వాళ్ళు ఏం చేశారంటే మళ్ళా తిరుగు టపాలో ప్రైమా ఫేసీగా మెటీరియల్ ఉంటే మేము చేస్తాం, ప్రైమా ఫేసీ మెటీరియల్ మీరు ఏదైనా ఒక సంస్థ ద్వారా ఏర్పాటు చేసుకుని చేయండి అని రిప్లై ఇచ్చారు. సిబిసిఐడి నేసింది. సిబిసిఐడి ఏం చేసిందో మనకు తెలియదు ఈ రోజు వరకు కూడా. సరే, ఆ తర్వాత ఆ గవర్నమెంట్ 2000 కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్, అదర్ ఇట్ ఈస్ హెడెడ్ బై ది రాజశేఖర రెడ్డి గారు, ఆర్ కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఆర్కే రోషే గారు, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, ఎవరైనా అవ్వచ్చు. ఆ గవర్నమెంట్ హయాంలో దాని మీద ఏమి జరిగింది అనేది మనకైతే ఈ రోజు వరకు లేదు. ఇక్కడ ఏబికే ప్రసాద్ గారు కానీ లేకపోతే రంగారావు గారు కానీ రిట్ పిటిషన్స్ ని వేసినటువంటి కెపాసిటీ, ఎందుకంటే ప్రతి కార్యక్రమానికి కూడా మనం ఒక ఫ్రేమ్ వర్క్ ను ఫ్రేమ్ చేసుకుంటాం. చట్టాన్ని అమలు జరపడం కానీ, చట్టాన్ని నిర్వచించడానికి కానీ ఫ్రేమ్ వర్క్ ఉంది. అసెంబ్లీకి పోయి ఇష్టం వచ్చినట్టు చెడుగుడు ఆడలేం కదా మనం. లేదు అట్లాగే హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడటానికి వీల్లేదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ని ఆ యొక్క వాతావరణాన్ని క్రియేట్ చేసింది ఏ చట్టం కాదు, ఏ పార్లమెంట్ కాదు, ఏ అసెంబ్లీ కాదు, ఇట్స్ ఎ కోర్ట్. దట్ ఈస్ కాల్డ్ జడ్జిమెంట్ లా. అలాంటి దానికి ఏంటంటే ఎవరిపైతే వాళ్ళు వచ్చేసి ఒక ఉత్తరం రాసి పర్సనల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనో, కొంతమంది వచ్చేసి వాళ్ళకు ఉన్నటువంటి రాగద్వేషాలకు అతీతంగా రమ్మన్నారు సుప్రీంకోర్టు వారు కానీ హైకోర్టు వారు కానీ. పర్సనల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ తో రండి కానీ పర్సనల్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ తో రమ్మని కాదు కదా చెప్పింది. ఇట్స్ పిల్ అంటే ప్రైవేట్, నాట్ ప్రైవేట్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. ఇక్కడ ఏవికే ప్రసాద్ గారు కానీ రంగారావు గారు కానీ దే ఆర్ షోన్ యాజ్ పార్టీస్ ఇన్ ది రిట్ పిటిషన్ ఫైల్డ్ బై ది విజయమ్మ గారు అని మీరు ఇచ్చినటువంటి కంటెంట్ లోనే ఉంది. సో వాళ్ళు వేసినటువంటిది దేనికోసం వేశారు, ఎందు నిమిత్తం వేశారు, తర్వాత వాట్ ఈస్ ది యూజ్ఫుల్ పర్పస్ ఏంటి సార్. వెంకటేశ్వర గారు, రైట్, టెక్నికల్ ప్రాబ్లం ఉంది. ఈ లోపల మనం అల్లాబక్ష్ గారితో మాట్లాడదాం. అల్లాబక్ష్ గారు, ఏమై ఉండొచ్చు సిబిసిఐడికి ఆర్డర్ చేసి కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదంటే? అంటే 2006 తర్వాత 2007లో అనుకుంటా, 2006లో సిబిఐకి రాశారు, జీవో రిలీజ్ చేశారు. సిబిఐ ఏమో మీరు ముందు ఎంక్వైరీ స్టార్ట్ చేయండి, ప్రాథమికంగా ఏమైనా ఆధారాలు ఉంటే మేము ఎంటర్ అవుతా ఉంది. అది 2007లో జరిగింది. 2009 వరకు ఆయన, ఒక్క నిమిషం, 2009 వరకు ఆయన టెన్యూర్ ఉంది. తర్వాత అన్ఫార్చునేట్లీ సెకండ్ టెన్యూర్లో ఇనీషియల్ డేస్లోనే ఆయన మరణించడం జరిగింది. అంటే
సార్ మళ్ళీ వస్తాను సార్, మా వెంకటేశ్వర గారు మళ్ళీ వస్తాను సార్, మీది కట్ అయింది. నటిస్తున్నాను ఒక దాని 2 నిమిషాలు 2 సెకండ్ల 2 వాక్యాలతో ముగిస్తుందండి. ఇది ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు 1999 to 2004 ఆ టర్మ్ లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే ఐఎంజీ భారత అకామిడేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉందో దాంతో అగ్రిమెంట్ వేసుకొని వాళ్ళకి 400 ఎకరాలు భూమి అనేది కేటాయించడం జరిగింది. ఎకరా 50,000 రూపాయల లెక్కన ఆ రోజు 9 ఆగస్టు 2003లో కేటాయించారు. తర్వాత 2004లో ఎన్నికలు వచ్చాయి, రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పాటు చేశారు. వారు ఏర్పాటు చేసిన తర్వాత అసలు ఇది కరెక్ట్ కాదు, వాళ్ళకి అప్పలంగా ఇచ్చేశారని చెప్పేసి వారు 2006లో 13 డిసెంబర్ ఒక జీవో పాస్ చేశారు. 2005, 2006 నేను కూడా గండిపేటలో మన ఎన్టీఆర్ ట్రస్ట్ లో పనిచేస్తున్నాను. 2006 డిసెంబర్ 13లో ఒక జీవో పాస్ చేసి దాన్ని క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేసి అక్కడ వరకు ఆగకుండా దాన్ని ప్రోగ్రెసివ్ స్టెప్ గా 2007లో ఏం చేశారంటే సిబిసిఐడికి దీన్ని విచారణ చేయండి అని చెప్పి ట్రాన్స్ఫర్ చేశారు. చేస్తే అక్కడ సిబిసిఐడి చెన్నైకి సంబంధించిన ఒక జాయింట్ డైరెక్టర్ ఎవరు అపాయింట్ చేశారు. మరి ఆయన ఏం రిపోర్ట్ ఇచ్చారో ప్రభుత్వానికి ఏమో తెలియదు. ఇట తీరా చూస్తే అప్పటికి ఒక టర్మ్ 2009 ప్రభుత్వం టర్మ్ అయిపోయింది, మళ్ళీ రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడి నుంచి ఇంకా ప్రోగ్రెస్ లేదు. ఒకవేళ నిజంగానే చంద్రబాబు నాయుడు గారు ఏదైనా తప్పిదనంగా ఇచ్చినట్లయితే మరి ఆ రోజే యాక్షన్ తీసుకోవాలి కదా. 2 పర్యాయాలు వాళ్ళు ప్రభుత్వాన్ని కంటిన్యూ చేశారు కదా. అంటే ఎటువంటి తప్పు లేదు, కేవలం రాజకీయ పరంగా ఏదో బురద జల్లాలని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు క్రియేట్ చేసి దాన్ని మెస్అప్ చేశారు. కోటేశ్వరరావు గారు కూడా కొన్ని కమెంట్స్ చేశారు కోర్టుల పైన. హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ, లోయర్ కోర్టు కానీ ఏ కోర్టు అయినా కూడా మనకి చట్టంలో ఏదైతే రాస్తుందో దాన్ని ఫాలో అయ్యి మాత్రమే వాళ్ళు చేస్తారు. వాళ్ళకి ఏదో ఫేవరబుల్ గా చేయాలనో అన్ఫేవరబుల్ చేయాలని చెప్పి ఇలాంటి ఏం లేవండి. అది ప్రభుత్వంలో ఉంది. ఎందుకంటే మనం యావత్ దేశంలో ఎంతో మంది ముఖ్యమంత్రులను అరెస్ట్ చేసి జైలు పాలు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. మరి అలాంటప్పుడు వాళ్ళకి పవర్ ఉందని చెప్పి వాళ్ళు ముఖ్యమంత్రి అని చెప్పి వాళ్ళు ఏం చేయలేదని చెప్పి ఇది కరెక్ట్ కాదు. ఒకానొక సందర్భంలో హైకోర్టు జస్టిస్ ను కూడా తప్పుపడితే సెక్షువల్ హరాస్మెంట్ వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు. సో ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఈ విధంగా కమిట్ చేయడం కోర్టుల పైన కరెక్ట్ కాదండి. జనరల్ గా యాజ్ పర్ లా అండి, ఒక నార్మల్ ఒక నిమిషం కోటేశ్వరరావు గారు, లెట్ మీ కంక్లూడ్. ఒక జనరల్ చట్టాలు ఏముందంటే అండి, ఏదైనా ఎవరైనా తప్పు చేస్తే 3 సంవత్సరాల లోపల ఎఫ్ఐఆర్ చేసి దాని విచారణ చేసి ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ దానికి సమర్పించాలి. ఒకవేళ ఫైనాన్షియల్ క్రైమ్ కానీ ఏదైనా ఉన్నట్లయితే 7 సంవత్సరాల సమయం ఉంటుంది. మరి 2003 9 ఆగస్టు ఇచ్చినటువంటి సేల్ డీడ్స్, ప్రభుత్వం ఇచ్చినటువంటి సేల్ డీడ్ చట్టం, ఇదేమి చంద్రబాబు నాయుడు గారు ఒంటరిగా రాష్ట్రం కాదు. అది కూడా దేనికి ఇచ్చారు? అకాడమీకి ఇచ్చారు. అకాడమీ ఏదన్నా ఇదే ఇప్పుడు రన్నింగ్ లో ఉన్నటువంటి కంపెనీ అది. అదేమన్నా తూత్ మాలిష్ కంపెనీ, బినామీ కంపెనీ అయితే కాదు. దాంట్లో ఉన్నటువంటి డైరెక్టర్లు అహోబల్ రావు కానీ, మధుసూదన్ రెడ్డి గారు కానివ్వండి, వాళ్ళు ఇప్పుడు ప్రభాకర్ కాంతారావు గారు కానీ ఇప్పుడు యాక్టివ్ గా వాళ్ళు దాన్ని అకాడమీ నడుపుతా ఉన్నారు ఇప్పుడు కూడా. సో తర్వాత 2011 ఏం చేశారంటే అండి, విజయమ్మ గారు, ఏబికే ప్రసాద్ రావు గారు, విజయసాయి రెడ్డి గారు ఉన్నారు దాంట్లో, మళ్ళీ అడ్వకేట్ శ్రీరంగరావు గారు, వీళ్ళందరూ ఒక రిట్ వేశారు 2011లో. అంటే 2003 అయిపోయిన తర్వాత సిబిసిఐడి విచారణ జరిగిపోయి ఇన్ని అయిపోయిన తర్వాత 2011 ఎందుకు వేశారండి? అంటే 8 ఏళ్ళ తర్వాత వేస్తారా? ఒక తప్పు జరిగిన తర్వాత 8 ఏళ్ళ తర్వాత వెళ్తారా కోర్టుకి? ఎవరు చేసిన తప్పు అపోజిషన్ పార్టీ 2011 వెళ్ళినప్పుడు మరి కోర్టు ముటక్క వేయకుండా నీకేం చేస్తుందండి? ఆఫ్టర్ 8 years దే అప్రోచ్ ద కోర్ట్. అది అయిపోయింది. అది జరుగుబాటు కాల. 2012లో మళ్ళీ హైకోర్టులో ఇంకో పిల్లు వేశారు, అది వర్కౌట్ కాలేదు. మళ్ళీ ఎస్ఎల్పిఎస్ కింద మూవ్ చేశారు. 2024 11 సెప్టెంబర్ తెలంగాణ హైకోర్టు ముట్టక్కాయలు వేసింది. 2024 డిసెంబర్ 30 రోజు క్లియర్ చెప్పింది, ఆయా బాబు ఇది తేల్చే పరిస్థితి కాదు, మీరు చాలా లేట్ గా దీన్ని అప్రోచ్ చేయరు. అసలు అప్పుడంతా ఏం చేస్తున్నారు మీరు? అసలు ఎఫ్ఐఆర్ఏ లేదు, దెర్ ఇస్ నో ఎఫ్ఐఆర్. సిబిసిఐడి ఏం చేసింది, మీ ప్రభుత్వాలు ఏం చేసింది అని చెప్పి హైకోర్టు దాన్ని తోసిపుచ్చింది. హైకోర్టు ఉన్న చట్టాన్ని, న్యాయాన్ని, ఉన్నటువంటి ఆ టైం బాండ్ లిమిట్ ని మాత్రమే చూసింది. ఇప్పుడు ఫైనాన్షియల్ క్రైమ్ అనుకుందాం, 7 years మాక్సిమం. అసలు ఇక్కడ పరిస్థితే లేదండి. 2 పర్యాయాలు ప్రభుత్వం కంటిన్యూ అయ్యి అల్లబక్షి గారు ఒకటి తర్వాత సుప్రీం కోర్టుకి వెళ్ళారు. ఒక నిమిషం అల్లబక్షి అల్లబక్షి గారు, ఒక ప్రభుత్వం పరమైనటువంటి నిర్ణయం, భూ కేటాయింపులు కానీ లేదంటే పర్మిషన్లు కానీ సెజ్లు కానీ ఇట్లాంటివన్నీ ఇచ్చేటప్పుడు కూడా జనరల్గా వినపడేది క్విట్ ప్రోకో అనేది. క్విట్ ప్రోకో అనేది గత 15 సంవత్సరాలుగా బాగా ఫేమస్ అయినటువంటి వర్డ్. అది కూడా ఎక్కడి నుంచి? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆయన ప్రభుత్వంలో ఉండగా జరిగినటువంటి
అనేక రకమైనటువంటి అక్రమాలకు సంబంధించి క్విట్ ప్రోకో వచ్చింది. అది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కంపెనీలు, సూట్ కేస్ కంపెనీలు, మనీ లాండరింగ్, ఇలా చాలా కేసులు 11 సిబిఐ 9 ఈడీ ఉన్నాయి కదా ప్రస్తుతం ఇప్పుడు కూడా రన్నింగ్. ఆఖరికి ఆయన చనిపోయిన తర్వాత కూడా ఎఫ్ఐఆర్లో వైఎస్ఆర్ గారి పేరును కూడా చేర్చడం జరిగింది. దాని మీద కూడా ఆరోపణలు అన్నీ స్వయాన ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సోదరి, అలాగే వైఎస్ఆర్ గారి కూతురు ఆవిడే చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టించారని చెప్పేసి ఇండైరెక్ట్గా. ఆయనకి బెయిల్ రావడం, ఆ రకంగా వాదిస్తే తప్ప బెయిల్ రాదని చెప్పేసి, ఆ ప్రభుత్వ హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాలకి నేను ఎలా బాధ్యుడిని అవుతానని అన్నప్పుడు అప్పుడు ఎఫ్ఐఆర్లోకి ఎంటర్ చేయించారు ఆయన తరఫున వాదించినటువంటి లాయర్ని ఆవిడ చేసేటటువంటి ఆరోపణ. అది లాజికల్గా కూడా కనపడుతుంది. నేనేమంటున్నానంటే మరి అదే వైఎస్ఆర్ గారి హయాంలో స్టార్ట్ అయినటువంటి ఈ క్విట్ ప్రోకో దందా టైంలోనే చంద్రబాబు నాయుడు గారి గత ప్రభుత్వంలో చేసినటువంటి దాని మీద సిబిసిఐడి వేసి కనీస ఎఫ్ఐఆర్ అయిపోవటాన్ని ఎలా చూడాలి? ఈజ్ దేర్ ఎనీ ఎనాలజీ? అంటే ఆల్రెడీ ఒకవేళ ఇప్పుడు జరుగుతున్నటువంటి నా కరెంట్ హయాంలో మళ్ళా రేపేమైనా చంద్రబాబు నాయుడు హయాంలో ఇది వస్తే కనుక మళ్ళీ ఇట్ల నుండి తవ్వుతాడు కాబట్టి ఈ విషయంలో నేను కావాలని ఫేవర్గా వెళ్ళాలని చెప్పేసి ఆయన ఏమన్నా డిసైడ్ అయ్యాడా? లేదండి, అలా ఏం లేదు. సో ఏం జరగలేదంటారు, క్విట్ ప్రోకో జరిగే అవకాశమే లేదంటారు? లేదు, అలా అటువంటి పరిస్థితి లేదు, అలా జరగడానికి అవకాశమే లేదు. చంద్రబాబు నాయుడు స్వయాన వారి క్యాబినెట్ లో క్షమించరాడు. సో ఇటువంటి తప్పిదాలకి అసలు పార్టీ మా సంస్కృతి కాదు, ఇటువంటి అసలు జరగదు కూడా. వీ హ్యావ్ ఎ వెరీ క్లీన్ అండ్ క్లియర్ అండి, ట్రాన్స్పరెంట్ గా ఉన్నటువంటి గవర్నమెంట్, ట్రాన్స్పరెంట్ ఉన్నటువంటి మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఓకే, రైట్ సార్, యు వాంట్ యాడ్ సంథింగ్? మాతి వెంకటేశ్వరరావు గారు ఇందాక కట్ అయింది కదా? అవునండి, ఇందాక నాకు ఏంటంటే భారతదేశంలో వస్తాను కోటేశ్వరరావు, ఇది కోర్టులు తప్పు చేయవు, లేకపోతే ఎందుకంటే వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి హైకోర్టులు, సుప్రీంకోర్టులు, వేరే జడ్జెస్ తప్పు చేయవు అనేది ఒక అని అనలేకపోయినప్పటికి కూడా, బట్ వన్ థింగ్ ఈజ్ క్లియర్, మనం ఏర్పాటు చేసుకున్నటువంటి కోర్టులన్నీ కూడా వర్క్ చేయాల్సింది విత్ ఇన్ ది ఫ్రేమ్వర్క్ ఆఫ్ లా. ది కోర్ట్ హ్యాస్ టు డూ ఇంటర్ప్రెట్ ఆర్ డెలివర్ జడ్జిమెంట్. అంతేగాని ఒక అంశానికి వెళ్ళినప్పుడు ఇంకో అంశంలో కోర్టు చేయాల్సినటువంటి అవసరం లేదు. నిజంగా ఓ ప్రోనోట్ ఉంది, ఆ ప్రోనోట్లో నేను అప్పు తీసుకున్న సురేష్ గారి దగ్గర, నిజమే సురేష్ గారు 3 సంవత్సరాల వరకు కోర్టులో వేయలా, 3వ సంవత్సరం 2వ రోజున వచ్చాడు, నేను సురేష్ గారు అప్పు తీసుకున్నంత మాత్రం నా కోర్టు ఎంటర్టైన్ చేయటాకుండా లిమిటేషన్ యాక్ట్ ఒప్పుకోలేదు. ఎందుకంటే భారత న్యాయ వ్యవస్థని ప్రతి వాళ్ళు తక్కువగా అంచనేస్తున్నారు, ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఒకే ఒక విషయం మీకు చెప్తున్నాను, ఏదైతే ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారు, వారి తల్లి గారు ఇందిరాగాంధీ గారు, భారతరత్న ఇందిరాగాంధీ గారు, అలాగే రాజీవ్ గాంధీ అగైన్ సిగ్నల్ ప్రాబ్లం ఉంటుంది సార్. కోటేశ్వర గారు, ఇప్పుడు నేను కోర్టుల మీద లేదా న్యాయమూర్తులు చేసినటువంటి వ్యాఖ్యల మీద నేను చెప్పింది ఏమిటంటే, సచ్చీలత లేని వ్యక్తులు అనేటువంటిది అవసరం ఏమిటి అక్కడ? నేను ముందే చెప్పాను, అవి సాంకేతిక పరమైనటువంటి కారణాలతోటి అల్లాబక్ష గారు చెప్పినా లేదా మన లాయర్ గారు చెప్పినా కానీ సర్టన్ పీరియడ్ సర్టన్ పీరియడ్ ముగిసిన తర్వాత చట్ట ప్రకారం వాటి మీద వేస్తే కేసులు చెల్లవు అనేటువంటిది ఆ వేసిన వాళ్ళకి తెలుసు, లేదా ఇంకోళ్ళకి కూడా తెలుసు. అంతవరకు పరిమితం కావాల్సినటువంటి కోర్టులు సచ్చీలత గురించి ఎందుకు కామెంట్ చేయాల్సి వచ్చింది? కోటేశ్వరరావు గారు, మీరు చెప్పిన మాట కరెక్టే, నేను వాస్తవం అగ్రీ చేస్తున్నాను. దాని గురించి చెప్పాను తప్ప మీరేం చెప్పారంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉందా, ప్రైవేట్ ఇంట్రెస్ట్ ఉందా అనేది క్లారిఫికేషన్ మీరు ఆ స్టేట్మెంట్ ఇచ్చారు, దానికి నేను చెప్పా క్లారిఫికేషన్ అంతే. నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉందా లేదా దీనిలో అనేటువంటి కామెంట్ చేయొచ్చు. మనం చూసాం కదా, ఆయన జర్నలిస్ట్ తిలక్ కేసు గురించి మీరు మాట్లాడొచ్చు కానీ కోర్టుల గురించి మీరు కమెంట్ చేశారు.
కోర్టు పైన కోర్టు అంటే సంతకాలు అదేనండి. చేసి వ్యక్తులు ఇప్పుడు కూడా కోర్టులే అంటే మీరు కేసు గురించి మాట్లాడొచ్చు. ఇప్పుడు ఇందాక వారు క్లియర్ చెప్పారు, అల్లాబక్షి గారు నుంచి క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు అల్లాబక్షి గారు 2003 అల్లాబక్షి గారు తీర్పుల గురించి మాట్లాడొచ్చు. అది తీర్పుల గురించి మాట్లాడొచ్చు. అవి న్యాయస్థానాలు జడ్జిలే ఒప్పుకున్నారు. కానీ ఆ తీర్పులు ఇచ్చినటువంటి న్యాయస్థానాలకి జడ్జిలకి ఎటువంటి ఆపాదించకూడదని చెప్పేసే కండిషన్ తప్ప తీర్పులను కూడా విమర్శించవచ్చు. అయోధ్య మీద ఇచ్చినటువంటి తీర్పుని నాతో సహా అనేక మంది విమర్శించారు. తీర్పులను కూడా విమర్శించేటువంటి రైట్స్ పౌరులుగా ఉన్నది. అదే విధంగా నేనేమంటున్నానంటే జడ్జెస్ కామెంట్స్ సచ్యలత గురించి మీ కేసులో మెరిట్ లేకపోతే కొట్టేయండి, అడ్డంగా కొట్టేయండి, అసలు అడ్మిట్ చేయొద్దు. సచ్యలత గురించి ఎట్లా చేస్తారు? అది నా పాయింట్. సత్యలత గురించి కోర్టులు చేస్తే బేర్ విత్ మీ. సత్యలత అంటే వాళ్ళ క్యారెక్టర్ ని అసాసినేట్ చేయటం కాదు. వెదర్ ది పిటిషన్ ఫైల్డ్ బై రంగారావు గారు ఆర్ ఏబీకే ప్రసాద్ ఆర్ విత్ ఇన్ ది ఫ్రేమ్వర్క్ ఆఫ్ ద రూల్స్ ఫ్రేమ్డ్ బై ది హైకోర్ట్ విచ్ కమ్స్ విత్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఆర్ నాట్. అంతే. వాళ్ళు ఈ ప్రోగ్రామ్ లేదు అంటే వాళ్ళకు వ్యక్తిగత రాగద్వేషాలతో వచ్చారు అనే దాని మీదే అది చేసింది తప్పితే ఏబీకే ప్రసాద్ గారు హైకోర్టు ఈ సందర్భంగా అబ్జర్వ్ చేస్తూ ఆర్టికల్ 226 కింద హైకోర్టులోను ఆర్టికల్ 32 కింద ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ సుప్రీం కోర్టులోను ఎవరైనా కానీ ఆర్టికల్ 226 హైకోర్టు, ఆర్టికల్ 32 సుప్రీం కోర్టు, రైట్? ఇవి రెండు కూడా పిల్స్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఎవరైనా వేయొచ్చు. కానీ అనేక సందర్భాల్లో హైకోర్టులు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ని మిస్యూజ్ చేస్తున్నారు, కోర్టు టైం వేస్ట్ చేస్తున్నారు అని కూడా ఫైన్లు కూడా వేసిన సందర్భాన్ని ఇక్కడ మనం మర్చిపోకూడదు. సో కాబట్టి ఆ నేపథ్యంలో అలాగూ వ్యాఖ్యలు అయితే ఇక్కడ మనం అసలు విషయం ఏంటంటే ఇక్కడ ఎఫ్ఐఆర్ కూడా నమోదు అవ్వకుండా అసలు దీన్ని పిల్స్ కూడా ఎందుకు యాక్సెప్ట్ చేశారు అనేది కూడా ఇక్కడ ఏమన్నా ఉంటే సారీ సైదా గారు కొద్దిగా లేట్ అవుతుంది మీ దగ్గర రావడానికి. వెంకటేశ్వరరావు గారు అసలు పిల్ని అడ్మిట్ చేయడం కూడా సాధ్యపడుతుందా? ఎఫ్ఐఆర్ అలా కదండి, పిల్లుని అడ్మిట్ చేయటానికి ఎఫ్ఐఆర్ అవసరంలా. ద సర్కమస్టాన్సెస్ విచ్ ఆర్ narrated in the affidavit of the petitioner is sufficient to admit the petition. Then తర్వాత అదర్ సైడ్ కౌంటర్ వేసిన తర్వాత whether the petitioner came for public interest litigation, for the interest, the litigation is meant for the public purpose or it is to take personal vendetta అనేది డిస్కస్ చేసిన తర్వాత if the court feels that it is only private interest litigation but not the public interest litigation, then they have thrown out the said petitions. అంతేగాని ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు. ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తే అసలు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళు ఇది ఇంకొకటి క్విక్ గా ఇంకొకటి క్లారిటీ చేయండి. హైకోర్టు ఆల్రెడీ పిల్ ని కొట్టివేశారు కాబట్టి వీళ్ళిద్దరూ కూడా సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి వేశారా? అదే కారణం దాని మీద the reasons assigned by the High Court in dismissing the bill filed by ABK Prasad garu and Rangarao garu is not come within the purview of the public interest litigation అని కింద కోర్టు వారు హైకోర్టు వారు కొట్టేస్తే కాదండి మేము వేసింది పబ్లిక్ అంటే వాళ్ళు అప్పీల్ చేశారు, ఎస్ఎల్పి చేశారు. ఐ థింక్ అది అడ్మిషన్ స్టేజ్ లోనే తోసేసినట్టున్నారు, అడ్మిట్ అయినట్టు లేదు. టు మై లిటిల్ నాలెడ్జ్ అడ్మిషన్ స్టేజ్ లోనే there are no reasonable grounds to admit the public petition and it is accordingly it was dismissed or thrown out or not admitted అని ఉన్నారు. కాబట్టి దాని మీద ఫైండింగ్ ఏమి లేదు కదా. ఇది ఏబీకే ప్రసాద్ గారు మీద కానీ రంగారావు గారి మీద కానీ క్యారెక్టర్ అసాసినేషన్ అనేది కాదు. అంటే వాళ్ళు ఏదైతే ఫ్రేమ్ వర్క్ చేసుకున్నారో ఆ ఫ్రేమ్ వర్క్ అనేది లేదు అనే దాని మీద. అంటే ఇక్కడ ఇంకోటి కూడా అవునవును ఆ సందర్భంలో విజయసాయి రెడ్డి గారు ఆ టైంకి జైల్లో ఉన్న విషయం కూడా ఎందుకు చెప్పలేదు, కోర్టుకి ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు. సప్రెషన్ ఆఫ్ ది ఫ్యాక్ట్ గోస్ ఎ లాంగ్ వే. సీరియస్ గా చూస్తూ ఏ కోర్టులో కూడా
కోర్టు అది కూడా- న్యాయం కోసం కోర్టుకు వచ్చే వాళ్ళంతా కూడా క్లీన్ హ్యాండ్స్ తో రావాలి అనేది చట్టం. The person who comes to the court and knocks the doors of the temple of justice must come with clean hands. That is the dictum of the law. కాబట్టి అండి అది వచ్చారా లేదని కూడా చూస్తుంది. అవును, ఆ వ్యాఖ్యానం కూడా చేసింది ఆ సందర్భంగా, అందుకని ఒకసారి నేను గుర్తు చేస్తాను. సైదా గారు, ఇది యాక్చువల్గా మీ కాంగ్రెస్ పార్టీ అప్పట్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ గారి హయాంలో చేసినటువంటి డీల్ క్యాన్సిల్ చేయడం జరిగింది. అలాగే మొత్తం భూ బదలాయింపులన్నింటినీ కూడా వెనక్కి తీసుకోవడం జరిగింది. తర్వాత కూడా దీన్ని కేసుని పెట్టడం జరిగింది. కాకపోతే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు. ఏమై ఉండొచ్చు? ఎందుకని వైఎస్ఆర్ గారు ఈ విషయంలో వైఎస్ఆర్ గారు ఇన్ ద సెన్స్ సిబిసిఐడి ఎందుకని ముందుకు వెళ్ళలేదు? కనీసం ఎఫ్ఐఆర్ స్టేజ్కి కూడా రాని దానికి ఇన్ని సంవత్సరాలుగా వీటికి పిల్స్ వేయటం ఏంటో, అలాగే ఎస్ఎల్పీలు వేయటం ఏంటి, అలా చూడాలి. సురేష్ గారు, మీకు ఉన్నటువంటి పెద్దలు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కోటేశ్వరరావు గారు, అలాగే న్యాయవాది జనసేన నాయకులు ఉన్న వెంకటేశ్వరరావు గారు, సోదరుడు టీడీపీ నాయకులు అల్లాభాష్ గారు, సిటీ 24/7 వీక్షకులు నమస్కారం. ఎందుకంటే ఈ న్యాయ వ్యవస్థలో శిక్షలు పడ్డ వాళ్ళంతా నేరస్తులు కాదు, శిక్షలు అనుభవించే వాళ్ళంతా కూడా బయటకు వచ్చిన వాళ్ళంతా కూడా దోషులు కాదు. ఎందుకు చెప్తానంటే ఈ మాట మనం చూస్తా ఉన్నాం. న్యాయ వ్యవస్థలో దానికి కావాల్సినవి కూడా ఏంటంటే ప్రూఫ్స్, ఎవిడెన్సెస్ కావాలి. న్యాయదేవత కళ్ళకు గంతలు కట్టుకొని కోర్టులో ఉండడం మనం చూస్తా ఉన్నాం. సరే, ఆ విధంగా మనం ఆలోచించిన పరిస్థితుల్లో ఈ యొక్క భూ కేటాయింపులకు సంబంధించి ఏదైతే గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ అకాడమీ కోసం 2003 అంటే ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నారు కాబట్టి హైదరాబాద్ నగరంలో మామిడిపల్లి అలాగే గచ్చిబౌలి ప్రాంతంలో దాదాపు 400 ఎకరాల ప్రభుత్వ భూముల్ని ఎకరా ఒక్కింటికి 50,000 రూపాయల చొప్పున ఆ రోజు ఎంఓయు రాసి, సేల్ డీడ్ రాసి ప్రభుత్వం మరి ఆ యొక్క సంస్థకు ఐఎంజి భారత్ అకాడమీ ప్రైవేట్ లిమిటెడ్ మరి సంస్థకి ఎంఓయు సేల్ డీడ్ ద్వారా ఇచ్చారు. కాబట్టి 2004లో అధికారంలోకి వచ్చినటువంటి రాజశేఖర్ రెడ్డి గారు ఇంకటిది ఆ రోజు ఒక సంక్షేషమైనటువంటి వార్త, అప్పనంగా ప్రభుత్వ భూముల్ని ఆ యొక్క అకాడమీకి అప్పజెప్పారు. దీని మీద విచారణ జరగాలనేటువంటిది ఆ రోజు వామపక్ష పార్టీలు ఆందోళన చేశారు, ప్రజా సంఘాలు ఆందోళన చేశారు. అలాగే ఖరీదైన భూములు ఈరోజు మనం చూసినట్టయితే 1,000 కోట్ల రూపాయలు ఖరీదైనటువంటి భూములు గచ్చిబౌలి ప్రాంతం, మామిడిపల్లి మనం చూస్తాం. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు దీని మీద మరి విచారణ కోరడం, తర్వాత సిబిఐకి దీన్ని రిఫర్ చేస్తే లేదు మీరు ప్రాథమికంగా విచారణ జరిపించండి, విచారణ జరిపిస్తే ఏదైనా అధికారులు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటే అప్పుడు చూద్దామని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం, అదేవిధంగా సిబిసిఐడి ద్వారా ఎంక్వైరీ చేయించడం, ఇవన్నీ కూడా ఒక ప్రాసెస్ నడిచినటువంటి విషయం మనం చూసాం. ఎందుకంటే ఈరోజు మరి సుప్రీంకోర్టు ఏబికే ప్రసాద్, శ్రీ రంగారావు గారు చేసినటువంటి ఎస్ఎల్పిసి స్పెషల్ లీవ్ పిటిషన్ సంబంధించి సుప్రీంకోర్టులో దీన్ని డిస్మిస్ చేశారు. కాబట్టి దీనికి ఏదో మనం చంద్రబాబు గారు మరి మంచి చేశారని చెప్పి మనం భావించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చట్టం తన పని తను చేసుకుంటా పోతూ ఉంటుంది. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, నిన్న కాక మనం వచ్చినటువంటి జడ్జిమెంట్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ మన ఆంధ్ర ఒక అమ్మాయి, సురేష్ గారు మన ఆంధ్రాకి సంబంధించినటువంటి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ బాంబే వెళ్ళినటువంటి సందర్భంలో రైల్లో ప్రయాణం చేసి తన రూమ్కి వెళ్ళడానికి మరి ఒక ర్యాపిడ్ బైక్ని బుక్ చేసుకుంటే ఆ రైడర్ 300 రూపాయలకు అంతో మాట్లాడుకొని బేరం కుదుర్చుకొని రాత్రిపూట నిర్జీవ ప్రాంతానికి తీసుకెళ్లి ఆ అమ్మాయిని హత్య చేసినటువంటి ఘటనకు సంబంధించి హైకోర్టు శిక్ష విధించింది. అతన్ని మనం చూసాం, మరణ శిక్ష విధించింది. అలాంటిది అతను సుప్రీంకోర్టుకి వెళ్తే అతను నిర్దోషిగా ప్రకటించింది, చూసాం మనం. మరి దీన్ని బట్టి మనం ఏమనుకోవాలా? ఆ అబ్బాయి నేరం చేయలేదని చెప్పి అనుకోవాలన్నా, లేకపోతే అమ్మాయి అత్యాచారం చేసి హత్య చేయబడలేదని చెప్పి మనం భావించాలన్నా? దీన్ని
అనేది ఒకసారి మనం తర్కించుకోవాల్సిన అవసరం ఉంది. నేరాలు చేసిన వాళ్ళందరూ కూడా మరి ఈ రోజు పారిపోయిన పరిస్థితుల్లో మనం చూసినటువంటి పరిస్థితుల్లో మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కిడ్ ప్రోకో ద్వారా ఏం చేశాడో దాదాపు 12 కేసులు ఆయన మీద ఈ రోజు సిబిఐ మరి విచారణ జరుపుతా ఉంది. కోర్టుకు ట్రయల్ కేర్ అనేటువంటి పరిస్థితి ఇప్పటికి కూడా సుప్రీంకోర్టు అక్షింతలేస్తా ఉంది. ఇలాంటివన్నీ మనం గమనించినప్పుడు ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం 2003, 2004, 2025 20 సంవత్సరాల క్రితం జరిగినటువంటి కేసుకు సంబంధించి ఏబికే ప్రసాద్ ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ పర్సన్, ఈజ్ ఏ సీనియర్ జర్నలిస్ట్, ఒక ఎథిక్స్ ఉన్నటువంటి వ్యక్తి. ఆయన సామాన్యుడు కాదు, ప్రెస్ అకాడమీ చైర్మన్ గా పనిచేసినటువంటి వ్యక్తి, పాతరం జర్నలిస్ట్, కొన్ని ఇలువలు కట్టుబడినటువంటి వ్యక్తి. మరి ఆయన సి రంగారావు గారు ఈ కేసులో పిటిషన్ వేశారు. వాళ్ళని ఏ విధంగా మనం మీరు కాదంటారు? మీరు ఆలోచించాలి. రాజకీయం కోసం చేశారంటే రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కాబట్టి, చంద్రబాబు నాయుడు తెలుగుదేశం కాబట్టి ఏదో చేశాడు అని చెప్పి అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఏబికే ప్రసాద్ గారు ఒక ఎథిక్స్ ఉన్నటువంటి వ్యక్తిగా మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ కేసులు, ఎందుకంటే కోర్టులు సుప్రీంకోర్టుకు తీర్పిస్తే, హైకోర్టుకు తీర్పిస్తే, లోకల్ కోర్టుకు తీర్పిచ్చేటువంటి పరిస్థితి ఉంది. కోర్టుకి తీర్పులు మారిపోతా ఉంటే ఇంక గుర్తొచ్చిందా న్యాయవాది వెంకటేశ్వరరావు గారు చెప్పాలి దీని మీద. ఆయన ఒక ప్రొఫెషనల్ గా అది కాదండి. ప్రసాద్ గారికి, ఏబిఎన్ ప్రసాద్ గారికి 8 years తర్వాత గుర్తొచ్చింది ఆయనకి పిల్లి వేయాలని చెప్పి. 8 years ఏం చేస్తారు మరి అంత ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తి? అది కూడా ఒక నిమిషం ఆగండి. అల్లబక్ష్ గారు మీ గురి కింద గుర్తు తెచ్చుకోండి. మీరు గురి కింద గుర్తు తెచ్చుకోండి. మీరు సైదా గారు ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం ఆగండి. 2007లో సిబిసిఐడికి ఇచ్చిన దానికి 2012 వరకు ఏం చేశారని మనం కాదు మాట్లాడేది, కోర్టే అడిగింది. 2 మీరే అన్నారు కదా, చంద్రబాబు నాయుడు గారి మీద కక్షతో వైఎస్ఆర్ గారు పెట్టింది వేసినటువంటి పిల్ కాదని చెప్పేసి. వైఎస్ విజయమ్మ గారి పిల్లతో పాటు కానీ వీళ్ళు ఇంప్లీడ్ అయ్యి ఉన్నారు దీంట్లో. కాబట్టి అక్కడ అసోసియేషన్ కూడా క్వశ్చన్ చేసింది కోర్టు. మీరు అది కూడా మర్చిపోకూడదు. రెండోది మీరు అన్నారు కదా ఆధారాలు చూపించాలి న్యాయదేవతకని. మరి ఆధారాలు చూపించాల్సిన బాధ్యత అప్పుడు ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం మీద ఉంటుంది కదా. సిబిసిఐడి ఆ ప్రభుత్వం కిందే కదా పనిచేసేది. 2 సంవత్సరాల టైం సరిపోలేదా? ప్రైమా ఫేసీ కింద ప్రాథమిక ఆధారాలు చూపించడానికి 2 సంవత్సరాలు సరిపోలేదా? అధికారులు చేసినటువంటి అలసత్వం వల్ల, అధికారులు చేసిన తప్పుల వల్ల, అధికారులు స్పందించకపోవడం వల్ల ఈ రోజు మన కోర్టుల్లో కొన్ని వేల లక్షల కోట్లు సివిల్ కేసులు మగ్గుతా ఉన్నారు. మీరు చూస్తా ఉన్నారా? ఎంఆర్ఓ ప్రభుత్వ భూమి చంద్రబాబు నాయుడు గారు గనక ఆయన అవకతవకలు గనక పాల్పడి ఉంటే వైఎస్ఆర్ గారు వదిలేస్తారా? వైఎస్ఆర్ గారు ప్రభుత్వ హయాంలో సిబిసిఐడి వదిలేస్తుందా? కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయకుండా. ఎఫ్ఐఆర్ నమోదు చేయొచ్చా చేయకూడదు అనేది మన వెంకటేశ్వర గారు క్లారిటీ ఇచ్చారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోయినా సిబిఐ చార్జ్ షీట్ తర్వాత సంగతి అండి. చార్జ్ షీట్ తర్వాత అసలు ఎఫ్ఐఆర్ లేకుండా అసలు కేసే ఉన్నట్టు అక్కడ. ఎఫ్ఐఆర్ అంటే ఏంటి? ఎఫ్ఐఆర్ అంటే ఏంటి? ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఒక నిమిషం ఆగండి అల్లబక్ష్ గారు, ఒక నిమిషం ఆగండి. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టే లేదు అక్కడ. ఇంకా ఇప్పుడు దాని గురించి మేమేమీ మాట్లాడటం లేదే, కోర్టును తప్పు పట్టడంలా. ఎందుకంటే కోర్టు ఇచ్చినటువంటి తీర్పుల్ని మనం వ్యతిరేకించడం సమంజసం కాదు. ఇది ప్రజాస్వామ్యం. కోర్టుకి వాళ్ళు ఏదైనా మాట్లాడొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇందాక ఇప్పుడు కోర్టు చేశా, ఒక మన ఆంధ్ర చెందినటువంటి ఒక అమ్మాయి విషయం చెప్పే, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏమైందో. ఎందుకంటే చెప్పలేము కోర్టుకి మరి లోకల్ ఎందుకంటే ఈ రోజు చంద్రబాబు గారు మీద ఇచ్చినటువంటి ఈ కేసు సంబంధించి, ఈ యొక్క భూ కేటాయింపులకు సంబంధించి మనం దాని గురించి ఎక్కువగా లోతు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇది పెద్ద బ్రహ్మాండమైనటువంటి విషయం కూడా కాదని మేము భావిస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వ భూములు, కోట్లాది రూపాయలు విలువైనటువంటి భూములు
మరి వాళ్ళకి దారాదత్తం చేసినటువంటి ఒక ఆలోచనతో ప్రభుత్వ ప్రజల యొక్క ఆ రోజు ఆందోళన చేసినటువంటి వామపక్షాలు కానివ్వండి, ప్రజా సంఘాలు కానివ్వండి, విలువైనటువంటి భూములను వాళ్ళు కట్టబెట్టినటువంటి ఒక ఆందోళనకు అనుగుణంగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు వెళ్ళగలిగారు. సిబిసిఐ విచారణ జరిపించారు, దాని ప్రాసెస్ నడిచింది. అలాగే లీగల్ ఏబికే వెంకటేశ్వరరావు గారు కానివ్వండి, ఏబికే ప్రసాద్ గారు కానివ్వండి, శ్రీరంగారావు గారు కానీ కోర్టుకు వెళ్ళినటువంటి విషయం మనం చూసాం. అంతకు మించి సురేష్ గారు దీన్ని ఏదో పెద్ద బ్రహ్మాండంగా భావించడం, ఏదో ఘన విజయమైనట్టుగా అనుకోవడం, ఏదో తప్పు చేయలేదు కాబట్టి మా నాయకుడు పునీతుడై బయటకు వచ్చాడని చెప్పి మనం సంకల్పించుకోవడం ఇస్ నాట్ కరెక్ట్. నేను ఎందుకు చెప్తున్నానంటే కొన్ని వ్యవస్థల్లో కొన్ని జరుగుతూ ఉంటాయి, కానీ బట్ మనం ఏం చేయలేనటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ దేనికి దానికి సెపరేట్ చేయాలి. ఏవి రాజకీయ ప్రేరేపితమైనటువంటి కక్షపూరితమైనటువంటి కేసులు, ఏవి కాదు అనేది వ్యక్తిగత కక్షపూరితమైన కేసు. ఒక నిమిషం అల్లబక్ష గారు, ఒక నిమిషం వెంకటేశ్వర గారు, ఇక్కడ వ్యక్తిగతం అంటే ఇప్పుడు వైఎస్ఆర్ గారి ప్రభుత్వ హయాంలోనే స్టార్ట్ అయింది కదా కేసు పెట్టడం, అప్పుడు కదా మనం మీరు సంప్రదించి చేసినటువంటి కంటెంట్ లోనే ఉంది. వైఎస్ఆర్ విజయమ్మ గారు ఇప్పుడు ఎంచేతంటే ప్రైమా ఫెస్సీగా మెటీరియల్ లేకపోమంటే సిబిసిఐడి ఐ థింక్ క్రైమ్ రిజిస్టర్ చేసి ఉండకపోవచ్చు. సో క్రైమ్ రిజిస్టర్ చేయలేదు కాబట్టి ఇనేవే ది దెన్ గవర్నమెంట్, అంటే మనకు కరెక్ట్ గా తెలియదు, ది దెన్ గవర్నమెంట్ మే థాట్ ఈ గవర్నమెంట్ డైరెక్ట్ గా చేయలేకపోతుంది కాబట్టి హైకోర్టు నుంచి ఒక డైరెక్షన్ తీసుకొచ్చి క్రైమ్ రిజిస్టర్ చేయాలి అనేటువంటి ఆలోచనతో ప్రేరేపితమైనటువంటి రిట్ అది. దాంట్లో భాగంగా రంగారావు గారు కానీ లేదా ఏబికే ప్రసాద్ గారు వేశారు. అయితే ఇక్కడ ఫండమెంటల్ గా ఏంటంటే వాళ్ళిద్దరు కూడా ఎవరైతే గవర్నమెంట్ హెడ్ అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నటువంటి పరిస్థితుల్లో విజయమ్మ గారి ఇంట్లో వాళ్ళు పార్టీలు అవటం మూలంగా ది కోర్ట్ సస్పెక్ట్స్ ది బోనఫైడీస్ ఆఫ్ ది ఏబికే ప్రసాద్ గారు అండ్ శ్రీరంగారావు గారు. అంతేగాని వాళ్ళ క్యారెక్టర్ని కాదు, వాళ్ళు విజయమ్మ గారి పిటిషనర్స్ అవటం, ఇంకో పిటిషనర్ జైల్లో ఉండటం, దాన్ని కోర్టు సస్పెక్ట్ చేసి ఇట్ మే నాట్ బి పబ్లిక్ ఇంట్రెస్ట్, ఇట్ మే బి ప్రైవేట్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అండర్ ది గైజ్ ఆఫ్ ది వాళ్ళ హైకోర్టు వారు తామిచ్చినటువంటి ఆర్డర్ ద్వారా వ్యక్తిగతంగా కక్ష తీర్చుకోవాలనో లబ్ధి పొందాలని వచ్చినటువంటి రిట్ పిటిషనర్స్ గా భావించి డిస్మిస్ చేసింది. ఓకే, ఇక మరో అంశంలోకి వెళదాం. జర్నలిస్టులపై గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం చిందులు తొక్కారు. అసత్య కథనాలను తనపై ప్రసారం చేస్తున్నారని, వాటిని నిరూపించకపోతే రైలు పట్టాలపై పడుకోబెట్టడానికి కూడా వెనుకాడనంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తప్పు చేసినట్లు నిరూపిస్తే తలదించుకుంటాను, లేదంటే తాట తీస్తాను, నాకు ఏదీ లెక్కలేదు, అన్నీ చేసొచ్చినోండి అంటూ వార్నింగ్ ఇచ్చారు. జర్నలిస్టులను బెదిరించిన గుమ్మనూరు జయరాం తీరుపై టీడీపీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. పాత్రికేయులను దుర్భాషలాడటం టీడీపీ సంస్కృతి కాదని, ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలని ఎమ్మెల్యేని హెచ్చరించింది.